పునరుద్ధాన దినాన మీతో కలిసి ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆ సర్వశక్తి కలిగినటువంటి ప్రభువారిని ముందుగా స్తుతిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. నేనేమై ఉన్నానో అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని. నేను ఆ యొక్క దివ్య నామాన్ని విశ్వసించిన దివ్య నామాన్ని భూదిగంతాల వరకు ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన ప్రభువారిని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఫెయిత్ ఫెలోషిప్ దైవజనులు బ్రదర్ సాయి గారు, సిస్టర్ నిర్మలా సాయి గారు, వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చక్కని దైవ సేవ ఈ ప్రాంతంలో చేస్తున్నట్లుగా నేను విన్నాను, చూశాను. కాబట్టి వారిని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించి పరిచర్యను ఇంకా విస్తరింపచేయును గాక. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు చెప్పే ముందు మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే రావాల్సిన సమయానికంటే లేట్ అయింది. ఎందుకంటే నన్ను తీసుకురావాల్సినటువంటి సహోదరులు సంపత్ కుమార్ గారు ఈరోజు ఉదయం బహు బలహీనంగా ఉండి నా రూమ్కి వచ్చారు. చాలా బలహీనంగా ఉండి అయినా లేదండి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి వారితో కలిసి రావడానికి కాస్తంత సమయం లేట్ అయింది, క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా. ఈ దినాన నీ బిడ్డలతో కలిసి కొద్ది నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం మీరు ఇచ్చారు. ఒక మనిషితో మాట్లాడితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు ప్రభా, మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రభా వందనాలు తండ్రి. ఈరోజు బిడ్డలకు ఏమి మాట్లాడితే ఎలాంటి నాయన విషయాలు మీరు నాయన ప్రస్తావిస్తే నేను బిడ్డలకి మేలుకరంగా ఉంటుందో ఆ విధంగా మీరు మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని, కృప చూపించి మీ యొక్క కనికరముతో నింపమని, మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. సాధారణంగా నేను పాట పాడి వర్తమానం ఇస్తాను, కానీ ఈరోజు ఈ పాట పాడకుండానే వర్తమానం నేరుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేద్దాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవండి. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని చెప్పి పరమగీత గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ యొక్క వచన భాగాల్ని మనం చదువుకుందాం. సౌందర్యము కలిగినటువంటి సంఘము, సౌందర్యవంతమైనటువంటి సంఘము, దేవుని యొక్క కృపలో చెప్పబడుతున్నటువంటి మాట, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎంత సౌందర్యవంతురాలంటే కేదారు వారి గుడారముల వలె నేను సౌందర్యవంతురాలను అని ఇంకా చాలా విషయాలు చెప్తాడు. అక్కడ మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి కేవలం ఒకే ఒక వర్డ్ మీ మధ్యలో గుర్తు చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సంఘం చెబుతుంది, నేను నల్లని దానినైనను నేను సౌందర్యవంతురాలను అని చెప్తోంది. నల్లని దాననైనను అని చెప్పడంలో ఉన్న అర్థం ఏమై ఉంటుందంటే, నేను ఈ లోకంలో ఉన్నా, నేను దోషములో ఉన్నా, నేను అపవిత్రతలో ఉన్నా, నా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన నేను సౌందర్యవంతమైనటువంటి స్థితిలోనికి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సౌందర్యవంతం కూడా ఎలా పోలుస్తుందంటే కేదారు వారి గుడారములంత సౌందర్యవంతురాలను అని చెప్తోంది. ఇప్పుడు ఎవరినైనా అమ్మాయిని పెళ్లి కూతురుని చూడడానికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎలా ఉంది పెళ్లి కూతురు ఎలా ఉంది, ముందు ఆ విషయం చెప్పు, చందమామలాగా ఉంది అని చెప్పగానే వీళ్ళకి అర్థమైపోతుంది కదండి. అంటే ఆ పోలిక దేనితో పోలుస్తారంటే సహజంగా ఒక ఉన్నతమైనటువంటి దానితో పోల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘం అంటుంది, నేను నల్లని దాన్ని అయి ఉండొచ్చు, కానీ నేను సౌందర్యవంతురాలను. ఎందుకంటే నేను కేదారు వారి గుడారములంత సౌందర్యవంతురు. కేదారు వారి గుడారములలో ఉన్న సౌందర్యం ఏంటి? కేదారు వారి గుడారములతో సంఘం తనకు తాను పోల్చుకోవడంలో ఉన్న ఆ యొక్క భావన ఏమై ఉంటుంది? నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రారంభించే ఈ సమయంలో నేను చెప్తున్నాను, నా పేరు గఫూర్ షేక్.
నేను ఒక దీనమైన, దోషమైన, అపవిత్రమైన, దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభువారు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఇష్టునిగా మార్చారు. ఆయనకు వారసునిగా, ఆయన యొక్క రాజ్యమునకు వారసునిగా మార్చారు. ఎలా అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా. ధవళవర్ణుడైన యేసు రత్నవర్ణుడిగా మారి ఆయన యొక్క రక్తము చేత నన్ను కడిగి నల్లని వానిగా ఉన్న నన్ను ధవళవర్ణంలోనికి మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆధ్యాత్మిక పదాలని జాగ్రత్తగా మీరు గమనించాలి. నలుపు తెలుపు అంటే ఈ లోకంలో శరీరానికి ఉన్న నలుపు గురించి, తెలుపు గురించి నేను అస్సలు ప్రస్తావించడం లేదు. నలుపు అనేది ఈ లోకంలో ఉండేటువంటి దోషమునకు, ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క స్థితికి గుర్తు చేస్తుంటే, ధవళవర్ణం అనేది పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారికి, ఆయన యొక్క ఔన్నత్యానికి మరి ఒక సూచనగా ఉంది. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ పోలిక కేదారు వారి గుడారములతో పోల్చుకుందంటే అసలు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కేదారు వారి గుడారాలు చూడడానికి వెళ్ళాలి. చూద్దామా? కొద్ది నిమిషాలు కేదారు వారి గుడారాలని మనం చూద్దాం. అసలు కేదారు వారి గుడారముల గురించి చదవాలంటే ఆదికాండము 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయంలో చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 13వ వచనం నుంచి, ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అద్బయేలు అని చెప్పి అక్కడ కొంత లిస్టు రాయబడింది. ఆ వచనాలన్నీ చదివించే సమయం కాదు, కానీ అక్కడ ఇష్మాయేలు యొక్క సంతతికి చెందినటువంటి వారిగా కనిపిస్తున్నాడు. ఎవరు? కేదారు. ఇప్పుడు సంఘము ఇష్మాయేలు కుమారుడైన కేదారు పేరు ప్రస్తావించింది. ఇక్కడ ఇష్మాయేలు కుమారుడైన కేదారు పేరు ప్రస్తావించి, ఆ కేదారు వారికి ఉండేటువంటి గుడారములు ఎంత సౌందర్యవంతంగా ఉంటాయో, ఇదిగో నేనంత సౌందర్యంగా ఉన్నాను అని చెప్తోంది. కేదారు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బ్లాక్, నలుపు. ఈ లోకంలో మనందరం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగక మునుపు, మనందరం కూడా దేవుని యొక్క నామమును ఎరుగక ముందు లోకంలో ఉన్నవారు. కానీ మనందరినీ ప్రభు అయిన యేసయ్య రక్షించి ప్రేమించి కేదారు వారిగా ఉన్న మనల్ని దేవునికి ఇష్టమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి స్థితిలోనికి మార్చేటువంటి క్రమమే ఈ మందిరంలో జరుగుతున్నటువంటి క్రమం. ఆమేన్. అయితే ఈ కేదారు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సంతతి వారు నివసించడానికి గుడారాలను వేసుకునేవారు. అందరూ గుడారాలు వేసుకుంటారు, చాలా గుడారాలు మీరు కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. కానీ కేదారు వారు వేసుకునేటువంటి గుడారాల యొక్క ప్రత్యేకత వేరు. సంఘము పోల్చుకునేటంత ప్రత్యేకమైనవి. చూడండి, యెషయా గ్రంథం 21వ అధ్యాయము చూడండి, ఒకసారి తెరుద్దాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి తెరిచి చూద్దాం. 21వ అధ్యాయం మరలా ఒకసారి చదవండి. శేషించువారు, చదువుతున్నాను మరలా నేను. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. కేదారీయులు ఎలాంటి వారంటే వారు బలమైన వారు. చెప్పండి, కేదారీయులు ఎవరు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిల్ చెప్తోంది. కేదారీయులు అని అంటే వాళ్ళు బలమైనటువంటి వారు. ఒక మాట ఉంది మీకు బాగా తెలుసు, పనోడు పందిరేస్తానట, పిచ్చుకలంటే చాలా బలహీనమైన పక్షులు, అవి కూడా పడగొట్టేస్తాయంట. ఇక్కడ వీళ్ళు బలమైన వారు అని దేవుని వాక్యం చెప్తుంది. బలమైనోడు పని చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ బలంగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ కేదారీయులు బలమైన వారు, సౌస్రము కలిగిన వారు. వారు బలమైనటువంటి ఈ జనాంగము వేసేటువంటి కేదారీయుల యొక్క గుడారములు మిగిలినటువంటి వారు వేసుకునే గుడారాలకి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. వీరి యొక్క గుడారాలు బలము కలిగినవిగా ఉంటాయి. గాలేస్తే
పడిపోయే విధంగా, ఎగిరిపోయే విధంగా అస్సలు ఉండదు. ఒక ఆయన అన్నాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఆయనకది బలాన్ని ఇస్తుందంట. మనకైతే మన దేవుని వాక్యము, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే బలహీనపరచబడి, ఎప్పుడైతే ఒంటరితనములో ఉండి, ఎప్పుడైతే కన్నీటిలో ఉండి, ఎప్పుడైతే భయంకరమైనటువంటి వేదనలో ఉండి దేవుని మందిరంలోని వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు మనతో మాట్లాడితే మన యొక్క బలము ఆయనిచ్చే బలమై ఉంటే మనము ఎలాంటి సమస్యనైనా ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా త్వరగా ముందుకెళ్ళిపోతాను, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కో పాయింట్. కానీ నేను కూడా లేటుగా రావడం వల్ల కాస్తంత త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళకి ఎంత బలమైన వాళ్ళు ఒక జస్ట్ ఒక పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఒకసారి ఇలా ఇలా వేలు పెట్టండి. అందరూ, నాకు కొంతమంది పెట్టలేదు, నేను వెనకాల ఉన్నాను కదా కనిపిస్తాను ఎట్లే అని ఇలా పెట్టారా. దీనికి ఎంత పవర్ ఉందంటే వేలు ముద్ర వేస్తే హాస్టల్ వెళ్ళిపోతాయండి. నిజమే, అంత పవర్ ఉంది. ఒక విషయం చెప్పనా మీకు, నీ చేతిలో ఉన్న డిజైన్ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. అర్థమవుతుందా? దుబాయ్ కాదు, యుఏఈ కాదు, ఏషియా కాదు, భూమి కాదు, ఇంకా ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఇంతకు ముందు కానీ తరువాత కానీ అలాంటి డిజైన్, నీ చేతిలో ఉన్న డిజైన్ ఇంక ఎవరికి దేవుడు ఇవ్వలేదు అనే మాటను వింటే, ఆహా, దేవుడు నన్ను ఎంత ప్రత్యేకంగా చేసుకున్నాడా అని నీకు అనిపించడం లేదు? మరి చాలాసార్లు ఎందుకన్నావు చచ్చిపోతే బాగుండునని, నేను ఈ సమస్యలు జయించలేను, నా వల్ల కాదు, ఇక చనిపోతే బాగుండును అని ఎందుకు అనేసావు చెల్లెమ్మా? నా దేవుడు అంటున్నాడు, నేను బలవంతుడైన దేవుడను, నేను నీకు బలముగా ఉంటాను. ఇప్పుడు కేదారీయులు ఎవరంటే చెప్పండి, బలమైనటువంటి వారు ఏ గుడారాల్లో ఉంటారంటే బలము కలిగినటువంటి వాళ్ళు వేసుకునే గుడారాలు, వాళ్ళు నిర్మించుకునే గుడారాలు బలం. మన యొక్క విశ్వాస జీవితం బలమైనటువంటి విశ్వాస జీవితం అయి ఉండాలి. మనకు వచ్చేటువంటి సమస్యలు బలమైనవే కాదంటం లేదు. ఆ బలమైనటువంటి సమస్య కంటే బలమైనటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు, నేను చెప్తున్నాను, నా సాక్ష్యం పూర్తిగా చెప్పడానికి అవకాశం లేదు, కానీ నేను ఎంఎస్సి ఫిషరీ చదువుకున్న తర్వాత ఒక షిప్లో జాబ్ చేస్తూ కొంతకాలం షిప్లో జాబ్ చేసి సముద్రంలో కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను. 5 స్టార్ 7 స్టార్ లైఫ్ని అనిపించిన తర్వాత, దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత నా ఇంట్లో వాళ్ళందరూ బయటకు పోరా, అసలు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని అన్నారు మా డాడీ. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీద కూడా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ మధ్యాహ్నం అంటున్నాను, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే బలమైన కార్యాలు చేయడానికి. ఈ పరిచర్యలో రానున్న దినములలో బలమైన దేవుని కార్యములు దేవుడి స్థలములో జరిగించునుగాక. దేవుని యొక్క సేవకుడు సాయి గారిని మరియు నిర్మలా సాయి గారిని దేవుడు లేపుకుని అత్యంత బలముగా ఈ ప్రాంతంలో వాడుకుని అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి బలము చేత వారిని అభిషేకించునుగాక. ఆమేన్. అక్కడ ఇంకా వ్రాయబడింది, బలాఢ్యుల విలుకాండ్లు. ఆగండి, వెళ్ళిపోవద్దు. విలుకాండ్లు అంటే తెలుసా? ఇలా పెట్టి దూరాన ఎక్కడో ఉన్నటువంటి దానిని ఇక్కడ ఉన్నటువంటి తన చేతిలో ఉన్న బాణం చేత ఛేదించగలిగినంత దృష్టి కేంద్రీకృతం చేయగలిగినటువంటి ఒక గొప్ప స్థితి వాళ్ళ దగ్గర ఉంది. అంటే గురి వద్దకే పరిగెట్టేటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలి. మనం ఎలాగుండాలంటే, మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మనల్ని దేవుని యొక్క రాజ్యం వెళ్లకుండా పాడు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వబోయేటువంటి మహిమరాజ్యం కంటే ఇంకా ఆశీర్వాదంగా కనిపించడానికి సాతాను అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవన్నిటినీ మనం చూడకుండా క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు, చెప్పండి,
మన యొక్క దృష్టి కేంద్రీకృతమైనప్పుడు, మన యొక్క ఆశ, మన యొక్క తాపత్రయము, మన యొక్క ఉద్దేశము ప్రభు రాజ్యము చేరాలి అని ఆశించినప్పుడు మన యొక్క ప్రభువారు మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకని క్రీస్తు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు అని అడిగితే నేను స్ట్రైట్ అవే ఒకే ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు తప్ప నాకు పరలోక రాజ్యం ఇవ్వగలిగింది ఎవ్వరు లేరు కాబట్టి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను క్రీస్తు యేసు ప్రభువారిని నమ్ముకోవడానికి ఆయన మాత్రమే పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వగలడు. అయితే దైవ జనాంగమా, ఈరోజు మన యొక్క దృష్టి ఎక్కడుండాలంటే చెప్పండి, ప్రభువైన క్రీస్తు యేసు సిలువలో బలియాగమయ్యి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడే, ఆ దృశ్యం మీద ఉండాలి. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. ఒకసారి శిష్యులంతా పడవ మీద వెళ్తుంటే యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు సముద్రం మీద. వస్తున్నాడా? మీరు చూసారండి? ఆ శిష్యులు చూశారు. అన్నాడు, భలే వచ్చేస్తున్నాడు యేసు ప్రభు అని చెప్పుకునే లోపల ఈ పడవలో ఒక ఆయన ఉన్నాడు, నేను కూడా నడుస్తాను అన్నాడు. నడుస్తావా? అయితే రా. అయితే అడుగు బయట పెట్టాడు. ఆయన ఎవరు? అడుగు బయట పెట్టాడు, బాగానే ఉంది, అరే గట్టిగా ఉంది అనుకున్నాడు. రెండో అడుగు బయట పెట్టాడు, గట్టిగానే ఉంది అనుకున్నాడు. యేసు వైపు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. వెనకాల వాళ్ళంతా చెప్పండి, ఆహా మనోడు కూడా భలే నడుస్తున్నాడు అనే లోపల అక్కడ వ్రాయబడింది, పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అని చెప్పి వ్రాయబడింది. మరలా చెప్తున్నాను, పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అని చెప్పి వ్రాయబడింది. దైవ జనాంగమా, పేతురు క్రీస్తు యేసును చూడాల్సింది, భయపెట్టేటువంటి గాలిని చూచి భయపడి మునిగిపోయాడు. గాలి ఇక్కడ కనిపిస్తుందా? ఉందా గాలి? చూడగలుగుతున్నామా? మనెవ్వరం చూడలేని గాలి పేతురు గారు చూచి భయపడి మునిగిపోయాడు. దేనిని చూడాలో దాన్ని చూడకుండా మానేసి, దేనిని చూడక్కర్లేదో దాన్ని చూస్తే భయం పడ్డా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసు పేతురును పైకి లేపాడు. ఆ క్షణం నుంచి పేతురు యేసు వైపు చూచి నీటి మీద చక్కగా నడవగలిగాడు. నేను ఎక్కడ అంటున్నాను, మన యొక్క దృష్టి క్రీస్తు యేసు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క బలియాగం మీద, పునరుద్ధానం మీద, ఆయన రాబోతున్నటువంటి విషయం మీద కేంద్రీకృతం చేసినప్పుడు మనము నిత్య రాజ్య వారసులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వారు చేసేటువంటి గుడారం ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఉంటుంది. మన ఇండియాలో పిచ్చుకలు లేవండి, మాయమైపోయినాయి. ఇక్కడ మాత్రం భలే ఉన్న పిచ్చుకలు కనిపించాయి నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్ళిపోతాను, టైం లేదు కదా, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. కానీ చూడండి, కీర్తనల గ్రంథం 120వ కీర్తన. సో ఐఎమ్ చాప్టర్ 120 and verse number 5. Yes. అయ్యో, నేను మెషెకులో పరదేశునై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. ఇది ఏ కీర్తన అని పిలుస్తారంటే యాత్ర కీర్తన అని పిలుస్తారు. యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే దాని అర్థం ఏంటంటే బయలుదేరిన వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలి. మనది ఆత్మీయ యాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్లేదు, కంగారు లేదు, ఇంకో పావుగంట ఉందిలే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆత్మీయ యాత్ర. అందుకనే మన జీవితంలో మనము ఆత్మీయ యాత్ర ప్రారంభించిన వాళ్ళు ఏం చేయాలంటే డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి రీచ్ అవ్వాలో అంతే కదండి. ప్రభు అన్నాడు, కంగారు పడతారు ఎందుకు మీరు? కంగారు పడకండి, బాధపడకండి, మీ హృదయాలు కలవరపడవద్దు. నేను వెళ్తున్నానా, మీకు నేను అక్కడ ఒక కాలనీ కడుతున్నా, అదేలే నివాసంలో ఏర్పాటు చేస్తా, మరలా వస్తా, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా, నా దగ్గరే ఉంచుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినటువంటి మాట అది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఆత్మీయ యాత్ర
ప్రారంభించాం. ఆ యాత్రలో మనకి కనిపించే గుడారం ఏం చెప్తుందంటే, అరే నీ ఉన్నది తాత్కాలికమైనటువంటి గుడారంలో ఉన్నావు, తాత్కాలికమైనటువంటి భూమి మీద ఉన్నావు. నీవు ప్రయాణం చేయాల్సింది ఎక్కడికంటే పరలోక రాజ్యానికి. ఈ దినాన దైవ జనాంగమా, మనమందరం ఎక్కడికి వచ్చాం? మీరు ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇండియాలో అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, అయ్యారండి నాకు 1 ఎకరం ఉందండి. నాకు వచ్చి ముందు కూడా చెప్పాడు సంపత్ గారు, 1 ఎకరం ఉందండి, అమ్మేసి దుబాయ్ వెళ్తానండి బాబా, ప్రార్థన చేయండి. దుబాయ్ రావడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, మీరు దుబాయ్లో పని కలిగి ఉన్నారు, దుబాయ్లో ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు, మిమ్మల్ని దేవుడు ఇంకాను ఆశీర్వదిస్తాడు. అయినను ఇది తాత్కాలికమే. మనము నిత్య రాజ్యానికి వెళ్ళాల్సి ఉంది. నిత్య రాజ్యములో మనందరం శాశ్వత ఆనందంతో దేవునిలో ఆనందించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆ ప్రణాళికలో మనల్ని దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తాత్కాలికమైంది. నేనంటాను ఇక్కడ, తాత్కాలికమైనదైనను వారు నిర్మించేది బలమైనది. తాత్కాలికమైనదైనను వారు చాలా జ్ఞానము కలిగి, ఒక నిర్దిష్టమైనటువంటి గురి కలిగి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారు? చచ్చిపోయాడు అంటారు. చెప్పండి, ఆ మాట అనడానికి కూడా కాస్తంత చచ్చి అంటారా? చచ్చిపోయాడా? పోయినాడు ఎవడు? చచ్చిపోయాడు కదా. ఉన్నోడు ఎవడు? పోయినాడు ఎవడు? చచ్చిపోయాడు అన్నాం కదా. ఉన్నోడు ఎవడు మరి కదా? పోయినోడే అసలైనడు. ఉన్నోడు గుడారం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నేను అంటున్నాను, తాత్కాలికమైనటువంటి ఈ గుడారంలో అసలైనటువంటి గఫూర్ ఉన్నాడు. ఆ గఫూర్ ఈ దుబాయ్ రావడానికి ఉపయోగపడ్డాడు. ఈ యొక్క నా ప్రియమైనటువంటి దైవ జనాంగం, తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో నిత్య రాజ్యమును గూర్చినటువంటి ఆలోచన, నిత్య రాజ్యమును గూర్చినటువంటి ఆనందం, ఆ గుడారంలో గుడారంలో ఉండి మనం నిత్య రాజ్యమును గూర్చినటువంటి శాశ్వత నివాసం గురించి ఆలోచన చేయగలిగినంత పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత కోసం దేవుడు ఈరోజు సాయి గారుని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా పరలోక రాజ్యమును గూర్చినటువంటి అవగాహన మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. నేను మీకు 2-3 నిమిషాలు చెప్పాలి, ఎందుకంటే మరలా నేను మీకు కనిపిస్తాను, వస్తాను, ఈ లోపల ప్రభు రాకడ వచ్చేస్తుందో తెలియదు కదా. ఈ బైబిల్ నేను మా ఇంట్లోనికి తీసుకెళ్ళడానికి, మా ఇంట్లో నా తరములలో ఎవరి బైబిల్ లేదు మా ఇంట్లో. మా తాతలు ముత్తాతలు అందరూ ఇస్లాం పద్ధతిలో ఉన్నారు. ఈ బైబిల్ని తీసుకెళ్ళిన తర్వాత మా నాన్నగారు అన్నారు, వైద్యులు ఇప్పుడు ప్రసాద్కి చాలా మందికి తెలుసు, మా నాన్నగారు అన్నారు, అరే ఇది మంది కాదు, బయట పెట్టేసాయి. నేను చాటుగా చదువుకున్నాను, ఎందుకంటే నా స్నేహితుని తల్లి బహుకరించింది కాబట్టి ఇంటికి కాదని లేక తీసుకెళ్ళి బైబిల్ చదవడం ప్రారంభించాను. అప్రయత్నంగానే నన్ను వాక్యం ఆకట్టుకుంది. అద్భుతాల ద్వారా నేను ప్రభు దగ్గర రాలేదు, అద్భుతాలు కోకొల్లలు నా జీవితంలో చేస్తూనే ఉంటాడు. కానీ వాక్యమే నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప నన్ను ప్రభువుకి దాసునిగా చేసింది. ఆమేన్. తాత్కాలికమైనటువంటి ఈ గుడారమును గూర్చి అవగాహన చేసింది. నిత్య రాజ్యమును గూర్చినటువంటి ఆ యొక్క మాటను నాకు దేవుని యొక్క వాక్యంలో విశదీకరించింది దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు. అప్పుడు నేను దేవునికి బిడ్డగా మార్చబడ్డాను. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ బయటకు గెట్ అవుట్ అని అన్నారు. ఇంకా చెప్తున్నాను, నీకు ఏమి ఇవ్వం, దేవుడు గొప్పవాడని చెప్తున్నావు కదా అని అన్నారు. ఏమి ఇవ్వద్దు అని అన్నాను. ఎప్పటికీ నేనేమీ తీసుకోలేదు, నాకు ఎన్నదేదో నా ప్రభు ఇచ్చింది. నా ప్రియమైన దైవ జనాంగమా, క్రీస్తు యేసు ప్రభుతో ఎక్కువ సమయం గడపడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా బైబిల్ ఎలా ఉందో చెప్పండి, బాగుందా? నేను అనేకసార్లు ముద్దు పెట్టుకుంటాను. బాగుందా లేదా చెప్పండి, ఒక మాట చెప్పండి. నా బైబిల్ చూపిస్తానే.
ఇది అసలు బైబిల్. నా చేతుల్లో అరిగిపోయింది. ఇది 3వ బైబిల్. సాధ్యమైనంతగా నా ప్రభుతో గడపడానికి ఇష్టపడతాను. ఆయన రాజ్యం ఎలాంటిదో, ఆయన కృప ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో అవగాహన చేసుకునే దిశగా నడవడానికి ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, మరొక మాట నేను వాక్యంలో చెప్పి నేను ముగింపుగా వెళ్తాను. చూడండి, కీర్తనల గ్రంథము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఎస్, ఐజియా chapter 42 and verse number 11. బిగ్గరగా పాడాలి, బిగ్గరగా పాడాలి. 42వ యెషయా గ్రంథంలో అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములు, అంటే కేదారు వారు ఎక్కడైతే గుడారాలు వేసుకుంటారో ఆ గుడారాల దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి, ఆ గుడారాల్లో నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. చెప్పండి, ఆ సౌండ్ ఏంటంటే కేదారు వారి గుడారములలో ఏం చేస్తారంటే పాడే అనుభవం. బిగ్గరగా పాడడం అంటే గొంతు చించుకునే పాడడం కాదు. బిగ్గరగా పాడడం అంటే అర్థవంతంగా, బిగ్గరగా పాడడం అంటే దేవునికి ఇష్టకరంగా పాడడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పాటలు వారు కేదారు వారు పాడే అలవాటు ఉంది. మనం ఏం చేయాలంటే ప్రభుని పాడాలి. ఎప్పుడు పాడతాం చెప్పండి? మనకేదైనా అస్వస్థత వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకోవాలి. దుఃఖం వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకోవాలి. సంతోషం వచ్చినా కీర్తనలు పాడాలి, బైబిల్ చెబుతోంది. కీర్తనలు ఎప్పుడు పాడాలి? మరి సంతోషంగానే ఉంటున్నామా? అనేకమైనటువంటి శ్రమలు గుండా మన జీవితాలు వెళుతున్నాయన్నమాట వాస్తవమైంది. అనేకమైనటువంటి శ్రమలు గుండా మనం వెళుతున్నామన్న మాట వాస్తవమైంది. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత, మా నాన్నగారు వెళ్ళిపోమన్న తర్వాత ఇంట్లో వాక్యం చేత బలపరచబడి, అందరూ ఇస్లాంలోనే ఉన్నారు కదా, చెప్పాలి కదా. అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి చెప్పబోతుంటే, నీకు దండం ప్రభు వెళ్ళు అని అంటే, అప్పుడు క్రీస్తు యేసు సన్నిధిలో ప్రార్థన చేసి అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెబుదామనుకునే సమయంలో అమ్మకి ఒక అంటే బ్లీడింగ్ డిసీజ్, ఆ స్త్రీలకు ఉండేటువంటి ఆ యొక్క వ్యాధి రావడం కారణంగా అమ్మకి నేను చెప్పాను, ప్రభు అయిన యేసు స్వస్థపరుస్తాడమ్మా, ప్రార్థన చేద్దాము, నువ్వు విశ్వసిస్తే అని చెప్తే అమ్మ ప్రార్థన చేయడానికి భయపడుతూనే అంగీకరించింది. ఒక అర నిమిషం నా కోసం ప్రార్థన చేయి, అంతకంటే ఎక్కువ చేయకు, ఎందుకంటే ఇంట్లో ఎవరైనా చూస్తే మరలా చాలా కష్టం అని. వంటగదిలో ఉన్నప్పుడు నేను అమ్మ అర్ధ నిమిషమే ప్రార్థన చేసాం. ఏమనంటే, ప్రభు నేను ఒక్కడే ఉన్నాను నీలో, నువ్వు నాకు అర్థమయ్యావు, కానీ నా తల్లికి కూడా నాతో సహవాసంగా ఉంటే బాగుంటుంది కదా, రక్షించువా, స్వస్థపరచువా అని అడిగాను. ఆ రాత్రి చేసిన నా అమాయకపు ప్రార్థనను నా దేవుడు ఆలకించి, నా దేవుడు నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు, స్వస్థపరచబడి ఇప్పుడు ప్రతిరోజు చేతులు పైకెత్తి కన్నీటితో తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రార్థన చేస్తుంది నా తల్లి. ప్రభువా, నా కుమారుని భూదిగంతాల వరకు వాడుకో. నేనంటాను, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనలో ఈ దుబాయ్ కొట్టుకొచ్చేసాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా దేవుని యొక్క సన్నిధిలో పాడి స్తుతిస్తున్నప్పుడు మా అమ్మ కూర్చోబెట్టుకుని ఆ పాట పాడు బాబు అని వింటుంటే ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్, 5 more minutes. థ్యాంక్ యూ జీసస్. చాలా మాట్లాడాలి అనున్న సమయం మనం గౌరవించాలి కదా. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా పాడాలి, నోరారా పాడాలి. సరే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఏంటండి? కూడుకును. కేదారు వారి గొర్రెల మందలు కూడుకును. కేదారు వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, గుడారములలో ఉంటూ వారు బలమైన గుడారాలు వేస్తూ వారు కూడుకుంటూ వారి గొర్రెలు, దైవజనుని గురించి మంచి సాక్ష్యం విన్నాను నేను. ఇక్కడే కాదు,
ఆయా చోట్ల సంపత్ కుమార్ గారు చెప్పారు నాతో, బరకాల మీద కూడా ఆయా చోట్ల జనాల్ని కూడుకునేటట్లుగా చేసి ఆరాధిస్తారండి ఆయన. అంత గొప్ప దైవజనుడు ఆయన అని చెప్పుకొచ్చారు వస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క పిల్లలను కూడుకునేటట్లుగా చేసేటువంటి గుడారముల యొక్క సమూహం అది. పాడడానికి, కూడుకోవడానికి ఇష్టపడేటువంటి అనుభవాలు ఉన్నటువంటి గుడారాల సమూహం అది. ఇంకా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయము 28, 29 వచనాలు. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 28, 29 వచనాలు. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, శత్రు చెప్తున్నాడు, కేదార్కి వెళ్ళండి. ఎవరు గుడారాలు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దొంగ ఇంట్లో పడ్డాడు అనుకోండి, ఏం పట్టుకెళ్తాడు? చీపురి చేట పట్టుకెళ్తాడు? శత్రువులు అన్నారు, మీరు పట్టుకెళ్తే గుడారాలు పట్టుకెళ్ళండి. అంత శత్రువులను సైతం ఆకర్షించేటంతగా బలమైనవిగా ఉన్నాయి. శత్రువు అయినటువంటి సాతాను మన జీవితాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే, మనము దేవునిలో కేదారు వారి గుడారములలో ఉన్న ప్రత్యేకత కలిగి, తాత్కాలికమైనదైనను బలమైనదిగా, దృష్టి నిలిపేదిగా దేవునిలో సాగిపోతూ, ఎక్కడైతే గుడారములు ఉన్నాయో అక్కడ పాట పాడే అనుభవం, కూడుకునే అనుభవం ఉంటుందో అలాంటి సమూహమే ఈ కేదారు వారి గుడారముల సమూహము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, మనందరినీ ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. 2 కావస్తోంది, ముగింపు సమయమైంది. దేవుడు దీవించి ఆశీర్వదించాలి. చిన్న ప్రార్థన చేసి నేను దైవజనులకి ఇచ్చేస్తాను. సర్వోన్నతుడైన మా తండ్రి, మా ప్రభువా, కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానం చేశాం తండ్రి. సంఘం చెప్తోంది కేదారు వారి గుడారంలో కూర్చున్నటువంటి విషయాలు. ప్రభువా, ఉన్నటువంటి సమయంలో కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేశాం.